నక్సల్ సమాజం యొక్క కత్రియా హోటల్లో ఏఐపిఎస్ఓ సంఘీభావ సభ నిర్వహించారు. వాళ్ళని మరి గోరెడ్డి గారు శాంతి సంఘీభావం మొదలు చెప్పారు. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో ఈ సమాజానికి ఇప్పుడు శాంతి అనేది శాంతిని భగ్నపరిచేది లాభాపేక్ష సమాజం. ఆదివాసులు ఎప్పుడు కొట్లాడుకోరు, అలా లాభం లేదు. సెన్సులు యుద్ధాలు చేసుకోరు, ఎవరైనా మానవ వికృతి ఉంటే ఆదివాసులు లేదు ఎలక్షన్. లాభాపేక్ష సమాజం లేని అంటే నీవు బతకాలి, ఇతరులు బతకాలి వాళ్ళని సమాజం అయితే శాంతి ఉంటుంది. ప్రస్తుతం ఆదివాసుల మధ్యలో అది ఆదివాసీలు లంబాడీల మధ్య ఇద్దరికి నేను చెప్పేటంత అధ్యయనం నాకు లేదు, చెప్పేటంత అధ్యయనం లేదు. ఆదివాసీలు దగ్గర వాళ్ళు ఎక్కువ లంబాడీల బాధ కూడా మాట్లాడుతున్నాను, చెప్పరు. అది నేను అది చెప్పలేదు. మీరు అన్నట్టుగా పార్టీలు మధ్యలో కులాలు మతాలు సృష్టిస్తారు కదా, మరి కులం లేకుండా మతం లేకుండా జీవించడం కూడా కష్టమేనో అనిపిస్తుంది. కులం లేకుండా మతం లేకుండా జీవించడం సుఖం అంటారు. చెప్పండి. కులం ఎందుకంటే నేను రిజర్వేషన్ కూడా ఒకవేళ కులాలు లేకుండా రిజర్వేషన్ రాదు. రిజర్వేషన్ లేకపోతే ప్రభుత్వాలు కులబోతామని రిజర్వేషనే దళితులను భిక్షంగా చేసింది. రిజర్వేషన్ కాదు, రిజర్వేషన్ ఎత్తేయండి, భూమిలో వాటేయండి. రిజర్వేషన్ ఎత్తండి, మేము సృష్టించినామా. కంటికి కనపడకున్న వీసే గాలి నిజం, వీలులు వినలేకున్న అవని పరునిజం, తనువుల దాగున్న సూర్యుని వేడి నిజం, తనువు తాపముల నుంచి గంగా పొదుగు నిజం, సకల సుఖములను అందించే శ్రామికుని చెమట నిజం. మా చెమటతోని మా శ్రమతోని మీ ఫ్యాక్టరీలు మీ భూములు ఇవన్నీ మాకు రిజర్వేషన్ వద్దు. మీ సమస్త ఉత్పత్తిలో మాకు ఈ ఉత్పత్తి శక్తులు మాకు దీంట్లో మాకు వాటేయండి. భూమి మాకు సమంగా ఉంచండి. మాకు రిజర్వేషన్ లేక కావాలి, భూమి ఉంది అని మాకు పరిశ్రమలో వాటేయండి. మీ లాభాలను మీరు దొప్పిన మా దోపిడీ అని మాకు చేస్తుంటే కాదు. మీరే అభివృద్ధి పేరుతో వంచిస్తూ అభివృద్ధి పేరుతో ప్రకృతి నాశనం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు మీకు వాటా అయితే రావాలి. అభివృద్ధి పేరుతో దోపిడీ చేస్తుంటే వాటా ఉన్నది ఏమంటున్నాం, కొత్తది ఏమంటున్నాం. ఉన్న భూములు భూమి నీ తాత నీ జాగిరా, భూమి ఇవన్నీ జాగిరాన్ని పుంజుకున్నావు. ఈ ప్రజల సంస్థ ప్రజలది అట్లంటే అది భూమి పంపకం ఇయ్యకు. ప్రభుత్వ అంబేద్కర్ చెప్పినాడు, రిజర్వేషన్లో అంబేద్కర్ మైండ్లో గింతది. భూమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలన్నాడు. భూమి దున్నేవానికి భూమిని కమ్యూనిస్ట్ రానికంటే గట్టి అయిపోయినాడు అంబేద్కర్. భూమి ప్రభుత్వం మీద ఉండాలా, పరిశ్రమలు ప్రభుత్వంలో ఉండాలా, అప్పుడు రిజర్వేషన్లు అవసరం ఉండదు. దున్నవాడికి భూమి పంచిన తర్వాత కూడా మరి కాపాడుకోకుండా మళ్ళీ అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది దున్నేవానికి భూమి పంచలేదు, అది భూమి పంచినది బోకస్. భూమి పంచినది పెద్ద బోకస్. భూమి పంచుకున్న 1,00,000 ఎకరాలను కూడా కాపాడుకోలేదు. అది వ్యక్తిగతమైన కొందరి మన స్త్రీ భయం అంతే. భూమిని కాపాడుకోవడం, భూములు ఉంచుకుని కూడా పోగొట్టుకోరు. కర్ణములు వాళ్ళని చాలా ఎక్కడ భూమి లేదు పాపనలకు. మొత్తం కమ్మలు రెడ్డి దొరుకుతున్నారు. అంటే కులం చెప్తే అట్లా ఈసారి దళితులు అమ్ముకోరు. భూమి ఒక్కడదని కాదు, భూమి ఉండటం అనేది ఉండకపోతే ఒక వ్యక్తిగత లక్షణం. అది 100 ఎకరాలను చిదంబరం కోటానికి భూమి ఉంటాయి, ఏమి లేని పేద కోటానికి కూడా పెట్టుకుంటారు. కులానికి సంబంధం లేదు. ఆస్తులు వస్తువులు కులానికి సంబంధం లేదు. భూమి పంచుతా అనుకుంటే ఒకరిద్దరు అనుకుంటారు. భూమి అందరికి ఉన్నప్పుడు ఉంచుకుంటారు. దళితులే కానీ పేదవాళ్ళు ఎవరికి ఉంటుంది. ఉరి శిక్ష గురించి మాట్లాడారు. ఉరి శిక్ష లేకుండా ఉండాలని చెప్పుకొచ్చారు కదా, మరి మన జనరల్ సంఘటనలో కాల్ చేయాలి, చంపేయాలి, నరికేయాలి కదా, దేని గురించి చెప్తాను. ఉరి శిక్ష లేకుండా, ఉరి శిక్షలు నేరాలను ఆపుతుంటే అది యుగాల కొద్ది సౌదీ అరేబియాలో జిమ్మకు జిమ్మా, యూట్యూబ్లో పెడతారు చెత్తనాలు, గల్ఫ్ కంట్రీస్లో జిమ్మకు జిమ్మా. ఆ దేశాల్లో నేరాలు ఆగినవా? పైగా ఉరి శిక్షలు లేని ప్రపంచంలో ఆ దేశాల్లో చాలా నేరాలు, క్రైమ్ రేట్ తక్కువ ఉంది. ఉరి అనేది డబ్బు లేని వాళ్ళను, పేదవాళ్ళను, బలహీనులను వాళ్ళను భయపెట్టి ఉంచడం కోసం రాజ్యం ప్రయోగించి పైశాచిక ఒక ఆదిమ సమాజం కంటే భూస్వామ్య క్రూర రాచరిక సమాజం అవశేషం అది. దాన్ని ఇంకా ఉండాలి. దానివల్ల నేరాలు ఆగవు. దానికంటే కఠినమైన శిక్షలు ఉన్నాయి. చీకటి గృహంలో ఇవన్నీ ఇది ప్రజలను భయపడే కాదు, తీసుకుపోయి లోపలి గృహంలో ఇంత అన్నవి స్పైక్ అనే రచయిత జగస్లోకి రైటర్ ఒక నవల రాసినాడు. విరాటన తెలుగులో రోజుటి కృష్ణారెడ్డి నవాదం చేసినాడు. ఆ నవలలో శిక్షలు కఠినంగా ఉంటాయి. భూగృహంలో గది ఉంటుంది, ఒక మనిషి పోయేటంటే బయటికి రాని చిన్న ముంతం ఉంటుంది. ఆ ముంతల్ని పాములు తేళ్లు లాంటివి ఉంటాయి. బుడుదలో వాడు వస్తాడు. అటువంటి శిక్షలేండి. ఇక్కడ అండమాన్ చేయలేండి. వాడు 100 ఏళ్ళు వస్తాడు. ఊరి అనేది
అది ప్యాషన్ అయిపోయింది. ఊరి ఊరి అనే భయపడి ఊరికి కూడా భయపడరు. నేరస్తులకు మానసిక క్రోధం ఉన్న వాళ్ళు మనిషిని పరివర్తన చేయాలి. మనుషుల నేరాలకు కారణం ఏంది? మొట్టమొదటి జెనెటిక్ స్వభావం. జెనెటిక్ సైంటిస్టులు ఏం చెప్తుండ్రు? మోర్గాన్ లాంటి సైకాలజీ శాస్త్రవేత్తలు చెప్తుండ్రు మనిషి జీవన విధానం, వాళ్ళ తినే తిండి, ఫుడ్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పేదరికం వల్ల, వాళ్ళ దుఃఖం వల్ల మానసిక క్రోధం ఉన్న వాళ్ళు మనిషిని పరివర్తన చేయాలి. మనుషుల నేరాలకు కారణం ఏంది? మొట్టమొదటి జెనెటిక్ స్వభావం. జెనెటిక్ సైంటిస్టులు ఏం చెప్తుండ్రు? మోర్గాన్ లాంటి సైకాలజీ శాస్త్రవేత్తలు చెప్తుండ్రు మనిషి జీవన విధానం, వాళ్ళ తినే తిండి, ఫుడ్, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ పేదరికం వల్ల, వాళ్ళ దుఃఖం వల్ల మనుషులు నేరస్తులు కడుపులో తల్లిదండ్రులు కడతారు. తల్లి కడుపులో సమాజాన్ని నేరస్తులను తయారు సమాజాన్ని అటు నుంచి ఉరిపోయితే నువ్వు ఎంతమందిని గుర్తిస్తావు? తాత్కాలికంగా పనిచేస్తున్నా ఉరి శిక్షలు నేను ఉరితోని నేరాలు ఆగవు. అంటే గత ప్రభుత్వం కంటే కేసీఆర్ గారు మంచుకున్నాడుగా ఊపుకున్నాను అంతే. నీళ్ళు 5 మందికి పైసలు ఇచ్చిండు, ముసలికి పెన్షన్లు ఇచ్చిండు. మరి అందులో ఏ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కూడా వేసినాక ఎక్కువ వేసిండు. ఎవరిస్తారు 5 మందికి పైసలు? మనిషి ఎకరానికి ఆర్టీసీ సంఘటన అవుతాను రాగంటే ముసలాయన ఈ రాగానే నా తనకు వచ్చి తిన్నాడు. నన్ను కూడా ఒరటంకా ఎవడు అంటాడు అంటే అనుకున్నా. కేసీఆర్ కిందంటే కొంచెం అంత వేసినోడు చాలా మంచి పనులు ఎవరు చేయని పనులు చేసిండు. కొంచెం కోపం ఉంటుంది. ఆర్టీసీ కామెంట్ డబ్బు 40% పెట్టాడు. ఇది రావచ్చుగానే ఉరికి అశ్వత్థామ రెడ్డి లేపడానికి ఉరికి మరి మళ్ళీ మళ్ళీ తెలియదు మీరు. నేను చెప్పిన ఉత్తరు మీకు తెలియదు అన్న. గత ప్రభుత్వాల కంటే కేసీఆర్ బెటరు. అది కేసీఆర్ నుంచి నేను ఆశ చెప్తున్నాను. చాలా నేను మళ్ళీ రాసుకో ఆయన ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆయనకు ఒంటరితనం ఒంటెత్తిపోకుండా ఉండొచ్చు. ఆయన ఎవరు లెక్క చేయకపోతే అంత వేరు. కానీ ఆయన పెట్టిన స్కీమ్స్ మాత్రం కమ్యూనిస్టు దేశాల్లో కూడా లేని స్కీమ్స్. ఇవాళ చైనాలో పోయి రైతుల జీవితం చూసుకునేది. తెలంగాణ రైతులు రేపు 10 ఎకరాల రైతు హాయిగా పంట కంటే ఎక్కువ పైసలు వస్తున్నాయి. ముసలాళ్ళకు 2000 హాయిగా అమ్మ నాయన ఎవడు నేనే మా ఊళ్ళో నా స్వామి నేను పాట రాసిన జాండు బామ్మ అడిగితే సత్యం దానివంతా పైసలు ఎట్లు నేనే అమ్మ జాండు 10 రూపాయల జాండు బామ్మకు తెచ్చిండు 2000 ఇస్తున్నాడు. మరి ఆయన గుర్తు కేసీఆర్ గుర్తుకుంది నా జీవితం అంతా. ఆయన మరీ చెడ్డ చేరుతున్నాను. మౌనంగా ఉన్నట్టే నేను పదవికి ఆశించు కేసీఆర్తో ఆశించగలుగుతాను. ఆయన చేసే కొన్ని మంచి పనులు ప్రజలకు నీళ్లు నా ఊర్లో నా పాలమూరు జిల్లాలో అనువనువు తడిసింది. మరి ఏం చెప్తున్నాను అనువనువు నాగేరు కన్నులు గేరు కన్నులు నీళ్ళు వచ్చినాయి. నేను ఎన్నడూ వెళ్ళి మా ఊరికి నీళ్ళు వస్తాను కనుక్కున్నాను. ఇప్పుడు మీరు నేను కమ్యూనిస్ట్ కనుక నీళ్లు రాలేదని పాడుతున్నా నేను నా వల్ల మంచి చేసినప్పుడు మంచి అన్నాడు, చెడు చేసినప్పుడు మీరు అన్నారు. ఆయన మరి చెడు చేయాలని ఉంటేమేమో రాజ్యం ఉందంటారు వాళ్ళ పోలీసులు హోంశాఖ చెప్పిన ప్రకారం. మరి ఎట్లా ఉంది ఎన్నిక ఉంటారైనా ఉరి శిక్షల వల్ల గలుపు గంటలో వారం జిమ్మ నరుకుతారు. ఇంకా మరి ఎందుకు నేరాలు చేస్తున్నారు? చైనాలో కమ్యూనిస్టు సమాజం నీళ్ళు కాలుస్తూనే ఉంది బహిరంగంగా. మరి ఎందుకు నేరాలు చేస్తున్నారు? మానవ ప్రవృత్తిలోని ఈ అగాధాన్ని పూడ్చే ఒక తాత్విక దర్శనం ఇవ్వాలి. మోరు లోకలైజ్ మోరుకి చిన్న చిన్న ఊర్లు కావాలా. ఆ ఊరికి సామాజిక ఉడంబడికి ఉండాలా. ఆ ఊరిలో పాఠశాల, ఆ ఊరిలో విశ్వవిద్యాలయం, ఆ ఊరిలో మనుషులు వాళ్ళ నియంత్రణ ముందే ఉండాలి. తప్పు జరిగే వాతావరణ పరిస్థితులు తెలుసుకోవాలా. సమాజం అంతా నీ ఉరేసుకుంటూ పోతానే దానికంటే ఖర్చు కంటే జైలు కంటే ఖర్చు కంటే చిన్న చిన్న గాంధీ చెప్పినట్టు చిన్న చిన్న గ్రామ స్వరాజ్యాలు ఉండాలి. లోకల్ ఎవరేం చేస్తుందో తెలిసే సమాజం ఉండాలి. అర్బనైజ్డ్ పెద్ద నగరాలు పెద్ద సిటీలు కావద్దు. తర్వాత ఏ ఊరికి ఆ ఊరు తమకు తాము స్వచ్ఛంద నియంత్రణ వెళ్ళిన మానవ సమాజం రావాలి. బోధన చెప్పే గురువులు అదే జరిగితే ఒక నేరాలు ఎందుకు జరుగుతాయి? మనంతా మన ఎందుకు నేరం మనకు తప్పుడుగా మన తల్లిదండ్రులు మన కుటుంబం మన పెద్దలు ఎవరు చెప్పినారు లేదని వాళ్ళకి ఎవరు చెప్పరు. చదివే లేదు ఇంతవరకు. పేపర్ చదివారు ఎవరు? టీవీ చూస్తారు. పేపర్ టీవీ లేదు సపోర్ట్ కొట్టుకున్నారు. ఆ టీవీ సెల్లు ఒక ఎవరు చెప్తారు టీవీలో 3 వచ్చినారు 3తో ఉన్న అట్లా చెప్పు అట్లా ఎప్పుడు అనుమతిస్తారా? ఒక స్త్రీ 4తో ఉన్నట్టు దృశ్యాలు యూట్యూబ్లో ఉంటే ఏమవుతుంది మనిషి? అలాంటి దృశ్యాలు ఎందుకు పెడతారు? ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఆపద్ద అలాంటి పెట్టేవాడిని వృద్ధి అవుతు ముందు సినిమాలో అలాంటి సినిమా అశ్లీల దృశ్యాలు వృద్ధి అవుతు ముందు ఈ లాభాపేక్ష మనుషులను దుర్మార్గం వైపు మళ్ళించే ఈ కల్చర్ను ఏం చేయకుండా అసలు ఇంత మానవ సమాజంలో ప్రేమ ఉంది కదా ప్రభుత్వాలకు, పోలీసులకు, మనకందరికీ. అసలు తాపుడేందయ్యా? గాంధీ దేశమా ఇది? భారతదేశం అంటే ఎవరు? గాంధీ. భారతదేశం అంటే శంకరుడు. భారతదేశం నీ ప్రకారం బుద్ధుడు. భారతదేశం అంటే రామానుజాచార్యుడు. భారతదేశం అంటే కబీర్. మరి వీళ్ళందరూ తాగమని చెప్పారు ఎవడన్నా? మందు పెడతావు, తాపిస్తావు, చికెన్ కాల్పిస్తావు, ఫ్రైలు చేపిస్తావు, బుధవారం తిని తాగిని పోయి తప్పు మనిషిని అది ఆపే బాబు. ముందు అది ఆపండి. మద్యపాన నిషేధం చేయండి. ముందు స్కూల్ అందరికీ ఒకే విద్యా విధానం పెట్టండి. అక్కడికి కూడా నేరాలు ఉంటాయి కొందరు. కానీ వాళ్ళని మార్చే పద్ధతి కూడా ఉంది. వేరే దేశాలకు వెళ్ళండి. డెన్మార్క్లో, స్వీడన్లో, నార్వేలో, ఆస్ట్రేలియాలో ఎందుకు నేరాలు జరుగుతున్నాయో పరిశీలించండి. ఏ సంస్కృతి వాళ్ళని కాపాడుతూ పరిచయం అధ్యయనం ప్రతి మనిషి చదవాలా.
జ్ఞానం ఉండాలి, పద్ధతి ఉండాలని మనదంతా ఏంది బల 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 రాముడు నడుచు ఏసర భావం ఏసరా సచ్చరా వాడు సచ్చరా ఇదే కథలు చెప్పేది. ఏసరా భీముడు అంటే గద తీసుకుని పడితే 3 పచ్చలు అయితే అదేంటి నీ అమ్మ కథల కూతలు కాటి అది హింసన్ నీ పుస్తకాలు అంటే హింసనే కదా నే స్వామి. సచ్చరా వాడు సచ్చరా ఇదే కథలు చెప్పేది. ఏసరా భీముడు అంటే గద తీసుకుని పడితే 3 పచ్చలు అయితే అదేంటి నీ అమ్మ కథల కూతలు కాటి అది హింసన్ నీ పుస్తకాలు అంటే హింసనే కదా నే స్వామి. శిశుపాలను నరకడం, దీపావళి పండుగ వాడి చంపిన నరకాసులు చంపాము, మనిషిని తప్పితే పండుగ చేసుకుంటారు ఎవడ మహిషాసుడు అంటే వాడి దగ్గర వాడు చంపుతాంటారు. అసలు పురాణాలు అంటే తప్పు చేసిన వాళ్ళు శిక్ష ఇద్దంటారా మీ మాట ప్రకారం? శిక్ష ఇవ్వదు కదా, అది గ్లోబల్ ఇచ్చేది. తప్పు చేసిన వాళ్ళ శిక్ష అనేది అనేక సందర్భాలు జరగవచ్చు. తప్పు చేసిన చూసినాము, తప్పు చేసిన కథలు రాసిండు వాడిని చంపితే అది ఇప్పుడు చేస్తావా? కథలు కూడా అట్లా అంటే హింసను పెంచే సంఘటనలు పురాణాలు ప్రచారం కావద్దు. పైగా చెప్పు నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే రాముడు సైతం రావణాసుని చంపుతుంటే లోపల కన్నీరు పెట్టినట్టు ఆయన ఉంది కదా అలాంటి సన్నివేశం చెప్తున్నా స్వామి. రాముడు అది చెప్తున్నా రాముడు ఎప్పుడు ఉంది కదా ఉంటే మరి రావణ దహనం చేస్తావా నువ్వు? అంటే మరి తన భార్యను తీసుకుపోయినప్పుడు ఏం చేయకుండా కంటిన్యూ చెప్పండి, ఆ విషయం కూడా క్లారిటీ రావాలి. భార్యను తీసుకుపోయినప్పుడు సంపద అంటే ఆ కథను ప్రచారం చేయదు. తీసుకుపోయేలా మీరు రావణ కథ అంటే రావణుడు అంటే సీతను తీసుకుపోలేదు. సీత అంటే భూమి, ఓకే, భూమి కోసం జరిగిన సగుడు. అశోకవనం అంటే శోకం లేని మనం. ఇంద్రజిత్ అంటే ఇంద్రియాన్ని జయించిన వాడు. ఇద్దరు కథలు ఇష్టం చెప్తే మీలాంటి వాళ్ళకి సరిపోతుంది. కుంభకర్ణ అంటే కుంభకం రేచకం పూరకం అని యోగంలో శాస్త్రం ఉంటుంది. బౌద్ధంలో అది యోగ శాస్త్రం వచ్చింది వాళ్ళు పతంజలి అంటే వాళ్ళు. ఆ కుంభకం రేచకాన్ని 1 నిమిషం 5 నిమిషాలు గాలి పిలిచి 5 రోజులు గొప్ప అనుకుంటాం కదా. వాడు 6 నెలలు విడిచి ముక్కుతోనే కాదు, ముక్కు నుంచి గాలి విడిచి చెవి నుంచి వదిలిన మహాయోగి కుంభకర్ణుడు. అది కుంభకర్ణుడు బౌద్ధ యోగి. ఈ కథలను చెప్తే ద్వేషం పోతుంది. వాడు చంపిండు రాముడిని అన్ని కథలు మొదలు పెడితే రావణుడు బ్రాహ్మణుడు అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, రావణ బ్రహ్మ అంటున్నారు. మహతి అనే వీణ ఎక్కడిది? సరస్వతి. భార్య ఎత్తుకపోయిన మహతి సరస్వతి వీణనే ఆయన ఒడిలోకి వచ్చి కూర్చొని ఆ వీణను రావణాసుడు తప్ప సరస్వతి మాత్రమే తను వాయిస్తుంటే పులకించే రావణాసురుడు ఒక స్త్రీని ఎత్తుకపోతే నమ్ముతావు అనే కథలు. అందుకని కథలు పిచ్చి కథలు హింసను ప్రేమించే కథలు రాయకండి. రాముడు కూడా అలాంటి కుటుంబ వ్యవస్థ కోసం ఆనాడు అనాగరిక సమాజంలో నరుడు వానరుగా మారే పరిణామకంలో భాష లిపిలేని రోజులో కుటుంబం కోసం ఒక అన్న ఒక తండ్రి మధ్యలో రాయబడే కథ అంతవరకే. ప్రక్షిప్తాలు వేరుండే కనుక హింసను ప్రేరేపించే కథలు ముందు పనిచేయండి. బలబల కాటమరాజు కత్తులు ఇక ఏ హింసను పెట్టద్దు. శాంతి అని ఒకేనే వస్తుంది. అదంతా పెద్ద కథ మీరు అడుగుతున్నాను కదా. అది అందుకని హింసలు సినిమాల్లో కానీ కథలలో కానీ పురాణాల్లో కానీ హింసను ప్రేరేపించదు. మరి హింస ఉంటుందంటే ఉంటే నీ కర్మ ఇవ్వడే చేయలేదు. ఉంటే మీటింగ్లు ఎందుకు, సంఘాలు ఎందుకు, నీ టీవీ ఎందుకు, నా మాటలు ఎందుకు, ఉండకూడదు అని కోరుకోవాలి. మనిషి ఉన్నతంగా ఉండాలి. సర్వభూతాన్ని ఆత్మనిష్పశతి. ఎందరిలో నీలో ఉన్న దేవుడు అందరిలో ఉన్నాడు. సర్వజీవుల ఎడల దయగలవాడే ఉత్తముడు. బౌద్ధంలో అది యోగశాస్త్రం వచ్చింది వాళ్ళు పతంజలి అంటే వాళ్ళు. ఆ కుంభకం రేచకాన్ని 1 నిమిషం 5 నిమిషాలు గాలి పిలిచి 5 రోజులు గొప్ప అనుకుంటాం కదా. వాడు 6 నెలలు విడిచి ముక్కుతోనే కాదు, ముక్కు నుంచి గాలి విడిచి చెవి నుంచి వదిలిన మహాయోగి కుంభకర్ణుడు. అది కుంభకర్ణుడు బౌద్ధ యోగి. ఈ కథలను చెప్తే ద్వేషం పోతుంది. వాడు చంపిండు రాముడిని అన్ని కథలు మొదలు పెడితే రావణుడు బ్రాహ్మణుడు అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, రావణ బ్రహ్మ అంటున్నారు. మహతి అనే వీణ ఎక్కడిది? సరస్వతి. భార్య ఎత్తుకపోయిన మహతి సరస్వతి వీణనే ఆయన ఒడిలోకి వచ్చి కూర్చొని ఆ వీణను రావణాసుడు తప్ప సరస్వతి మాత్రమే తను వాయిస్తుంటే పులకించే రావణాసురుడు ఒక స్త్రీని ఎత్తుకపోతే నమ్ముతావు అనే కథలు. అందుకని కథలు పిచ్చి కథలు హింసను ప్రేమించే కథలు రాయకండి. రాముడు కూడా అలాంటి కుటుంబ వ్యవస్థ కోసం ఆనాడు అనాగరిక సమాజంలో నరుడు వానరుగా మారే పరిణామకంలో భాష లిపిలేని రోజులో కుటుంబం కోసం ఒక అన్న ఒక తండ్రి మధ్యలో రాయబడే కథ అంతవరకే. ప్రక్షిప్తాలు వేరుండే కనుక హింసను ప్రేరేపించే కథలు ముందు పనిచేయండి. బలబల కాటమరాజు కత్తులు ఇక ఏ హింసను పెట్టద్దు. శాంతి అని ఒకేనే వస్తుంది. అదంతా పెద్ద కథ మీరు అడుగుతున్నాను కదా. అది అందుకని హింసలు సినిమాల్లో కానీ కథలలో కానీ పురాణాల్లో కానీ హింసను ప్రేరేపించదు. మరి హింస ఉంటుందంటే ఉంటే నీ కర్మ ఇవ్వడే చేయలేదు. ఉంటే మీటింగ్లు ఎందుకు, సంఘాలు ఎందుకు, నీ టీవీ ఎందుకు, నా మాటలు ఎందుకు, ఉండకూడదు అని కోరుకోవాలి. మనిషి ఉన్నతంగా ఉండాలి. సర్వభూతాన్ని ఆత్మనిష్పశతి. ఎందరిలో నీలో ఉన్న దేవుడు అందరిలో ఉన్నాడు. సర్వజీవుల ఎడల దయగలవాడే ఉత్తముడు. మతం ఏం చెప్తుంది? నీవెంతనో ఇతర స్థావర జగమాత్మక జగత్తంతా అంతే కదా. ఎవరిని హింసిస్తుంటే వాడు ఆ తప్పుకు ఏ కారణమైందని బాధపడాలి. వాడిని మార్చడానికి అనేక అవకాశాలు. నిజంగానే తప్పు విషయం తెలిసిన తర్వాత దాన్ని కూడా ఇలాంటి సమాజంలో మనం బాధతో ఇక్కడ అరుదుగా క్రూరాతి క్రూరాలకు చేర్చుతున్నాం. అది అరుదు ఉండాలి. మొత్తం ఇదేంద్రా రోజు
కనుక ఇలాంటివి వద్దని అంటే దీన్ని బట్టి చూస్తే మరి జీవహింస కూడా నేరమే అంటున్నారు కదా. రోజు మటన్ చికెన్ లేకపోతే అది అసలు అక్కడే ఉంది మోసం అంతా. అది కరెక్ట్. ఇప్పటి వరకు నేను అడిగిన ప్రశ్న ఆ తినడం వల్లే వచ్చింది. ఓకే. ముందు అదే మనిషి క్రూరత్వం, నీవు మనిషి మాత్రం శాంతంగా ఉండాలా, మనిషి దయగా ఉండాలా, నీకు పుస్తకం తినాలంటే అక్కడే వచ్చింది. ఓకే. అంటే తినాలని తినొచ్చు. మ్యాక్సిమం పరిమితమైన జీవహింస ఉండాలా. శరీర ఆరోగ్యం కోసం కూడా మన సమాజం ఎదుర్కొంటే పేదవాళ్ళు ఎంత వీలైతే అంత శాకాహారాన్ని ఎంకరేజ్ చేయాలి. మాంసాన్ని మించిన ఉడిపి పెద్ద సిమ్మకాయలు ఉంటాయి, గింజలు మటన్ కంటే వేరే ప్రోటీన్ ఉంటాయి. పేదవాళ్ళు అవి తెలియదు. సంవత్సరానికి ఒక్కసారి మటన్, ఇప్పుడు రోజు చికెన్, రోజు మటన్, రోజు పెగ్గు. రోజు ఉస్మానియా కాలేజీలో పండుగ కూడా పెట్టారు. నేను వ్యతిరేకించిన నేను పోలేదు, నాకు ఇష్టం. ఎందుకంటే గోవే కాదు, ఆమె కాదు, గొర్రె కాదు, ఏ జీవిని తినడమే తప్పంటే దాని గురించి పండుగ మహాపాపం. ఆ విషయంలో నేను ఆర్ఎస్ఎస్ కాదు, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినా నా విషయంలో తినడమే తప్పంటే వాటి పండుగ చేయొద్దు. నువ్వు బాత్రూమ్ పోయి పండుగ అనుకుంటా నేను అందుకే నేను ఎప్పుడు నేను అంగీకరించను. నా సాహిత్యం మొత్తం 5 పుస్తకాలు నేను జీవుల హింసకు సంబంధించిన అన్ని జీవులు కూడా సినీ రంగంలో ఆధిపత్య ధోరణి నడుస్తున్నారు కదా. మీరు కూడా సినీ పాటలు దీని మీద ఏమైనా చెప్పగలరా? ఏం చెప్పు నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.